నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. చేరుకలు సరే, వెంట బీఆర్ఎస్ క్యాడర్ వస్తుందా? రోజుకో బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉంది. బీఆర్ఎస్కు రోజుకొక షాక్ తగులుతుంది. రోజు సాయంత్రం మీ ఎమ్మెల్యేలను లెక్క పెట్టుకో కేసీఆర్ అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతుంది. ఇప్పటికే అఫీషియల్గా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు కూడా. మరోవైపు నేతలు జంపు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న కేసీఆర్ పోయిన వాళ్ళను పట్టించుకోవద్దని చెప్తున్నారు. అంత బానే ఉంది, కానీ పార్టీ వీడి వెళ్తున్న వారి వెంట క్యాడర్ వస్తుందా? ఇదే ప్రశ్న పుట్టుకొస్తుంది. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సడన్గా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన చేరిక వెనుక కీలకంగా వ్యవహరించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రధానంగా సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం 300 కోట్ల బిల్లు కోసం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాంట్రాక్ట్ తీసుకున్న సంజయ్కి గత ప్రభుత్వం బిల్లు చెల్లించలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉంటే ఎప్పటికీ ఆ బిల్లు రాకపోవచ్చు. అందుకే ఉన్న ఫలంగా పార్టీ మారారు. అయితే సంజయ్ పార్టీ మారారు కానీ క్యాడర్ వెంట రాలేదని తెలుస్తుంది. సంజయ్ విజయానికి కారణమైన కొందరు నాయకులు ఇప్పటికీ కారు దిగలేదని చెప్తున్నారు. అసలు చేరికలను ప్రోత్సహిస్తున్నదే ఆ క్యాడర్ లేకుండా చెయ్యడం కోసం. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలిగా ఉండేది ఆ క్యాడరే. కానీ సంజయ్ వెంట క్యాడర్ రాలేదని తెలుస్తుంది. నిన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి చేవెళ్ల బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ వెనుకాల వస్తుందా? ఏమో, అనుమానమే. ఎందుకంటే సంజయ్ చేరిక సింగిల్గానే జరిగింది. సహజంగా పార్టీ మారుతున్నప్పుడు క్యాడర్ కలహలం అవుతుంది. వందల మంది వెంట నడుస్తారు. కానీ సంజయ్ విషయంలో అలా జరగలేదు. చేరిక జరిగింది ఢిల్లీలో కాబట్టి క్యాడర్ రాలేదని అనుకోవచ్చు. మరి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అయినా ఆ ఉత్సాహం కనిపించాలిగా, అది మిస్ అయ్యింది. ఇటు కాళీ యాదయ్య కూడా ఢిల్లీ వెళ్ళి కండువా కప్పుకున్నారు. మరి కాళీ యాదయ్య వెనుక క్యాడర్ వస్తుందా? ఒకవేళ రాకపోతే మాత్రం కాంగ్రెస్ అనుకున్నది జరగకపోవచ్చు.